హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? జున్ను బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను కిచెన్లోకి వచ్చాను. వీడికి మా అమ్మ నాకు ఫుడ్ పెట్టడానికే వస్తుంది అనుకున్నాడో ఏంటో, ఇంకా నేను గిన్నె పట్టుకుని వస్తే చాలు ఇంకా నా వెనకాలే ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, మన చేతులు ఏదైనా ఉంటే మన వెనకాల ఎలా ఉంటారో అలాగే సేమ్ ఇంకా చిన్నపిల్లల్లాగానే బిహేవ్ చేస్తాడు వీడైతే మాత్రం. నాకు అనిపించదు అనమాట, చిన్నపిల్లలు ఉన్నా ఇలాగ పెట్స్ ఉన్నా మనకు అసలు మనకి టైము తెలీదు, అలానే బోర్ అనిపించదు కదా. ఏమైనా పెట్స్ ఉన్నా కూడా వీడు ఫుడ్ పెట్టేదాకా నాతో ఎలా ఆడతాడో చూడండి ఒక్కసారి. చాలా బాగా ఆడుకుంటాడు. నాకు వీడు వచ్చాక టైం తెలియట్లేదు, అలాగే ఖాళీ దొరకట్లేదు. చాలా హ్యాపీగా చాలా బిజీగా ఉన్నాను. వీడు చూడండి ఎంత జంప్ చేస్తాడంటే ఆగను కూడా ఆగడు, అలా జంప్ చేస్తూనే ఉంటాడు. అసలు పడిపోయాడు. చాలా బాగా ఆడతాడు. ఎంత బాగా అంటే ఎక్కిరిస్తూ ఉంటే ఇంకా ఉడుక్కుంటూ ఉంటాడు. భలే ఉందండి వీటితో మాత్రం. నాకు ఫుల్ టైం పాస్. మీకు కూడా మీ ఇంట్లో కూడా పెట్స్ ఉన్నాయా? అవి కూడా ఇలానే ఉంటాయా? మ్యాక్సిమం పెట్స్ అన్నీ ఇలాగే ఉంటాయి అనుకోండి. మా జన్నుపాము మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఫుడ్ అయితే మాత్రం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా వాడికి ఎవరైనా భయపడాలి, గట్టి కొట్టంటే మళ్ళీ రమ్మన్నాడు. పాపం మొఖం మీద కొట్టకుండా జున్ను జున్ను జున్ బాబు చిన్నడా చిన్నడా ఇదిగో చిన్నడా చూడు అలా ఎగురుతాడు. పడిపోయినా పర్లేదంటే ఎగురుతున్నాడు. చూడు అదిగో అదిగో ఇచ్చేయి.